హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి లక్ష్మీ పూజ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేను మొత్తం డెకోర్ ఐటమ్స్ అండ్ ఎలా డెకోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మొత్తం వీడియో చూడండి. నేను బ్యాక్ డ్రాప్ పీస్ వచ్చేసి డార్క్ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మంచిగా ఎలివేట్ అవుతుంది డార్క్ కలర్ షేడ్ అనేది. ఇప్పుడు నేను అమ్మవారి శారీకి వచ్చేసి 2 కలర్స్ తీసుకున్నాను. ఈ 2 కలర్స్ బ్లౌజ్ పీసెసే, పింక్ అండ్ బ్లూ. 2 కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి పింక్ అండ్ బ్లూకి నేను ఈ 2 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఈ 2 పీసెస్కి సేమ్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చే పీసెస్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం బాగా కనపడుతుంది అనేసి. ఇలా 2 పింక్ బ్లౌజ్కి బ్లూ కలర్ బ్లౌజ్కి రెండిటికి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. సో నేను ఈ 2 షేడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ డ్రేపింగ్ వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ ఒక పీస్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేయండి. మొత్తం అన్ని చిన్న చిన్న పీసెస్ ఫ్రిల్స్ పెట్టేసి పైన ఒక పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకుంటే ఇంకా అది ఎక్కడికి కదలదు. ఇలా బాగా వస్తుంది అనమాట, కుచ్చు కుచ్చుగా. చూసారు కదా, ఫ్రాక్ లాగా నీట్గా వస్తుంది శారీ అంతా. పైన పీస్ కూడా సేమ్ ఇలాగే ఫ్రిల్స్ పెట్టేసి ఒక షోపిన్తో డెకోర్ చేస్తే సరిపోతుంది. నీట్గా ఎలివేట్ అవుతుంది మన వర్క్ అంతా ఇలా నీట్గా కనబడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకునే షేడ్స్ని బట్టే ఉంటుంది లుక్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.